నువ్వు పాడుతున్నప్పుడు ఆత్మలు కదిలించబడటం కదా క్రొత్త సంగతి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు బండ పారిపోయిన హృదయాలు కదిలించబడటం కదా క్రొత్త సంగతి. పౌలు శీలలు చేతులకు బండాలు, కాళ్ళకు బండాలు, దేహమంతా రక్తసిక్తమైన గాయాలు. ఎన్నో రోజులైంది కూడు తిని, జైల్లో నెట్టివేశారు. దోమలు కుడుతున్నాయి, దుర్వాసన కొడుతున్నాడు. క్రొత్త సంగతి ఏంటి తెలుసా? అయ్యో 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 ఈ కేకలేనా? దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆయన నామములో ప్రార్థన చేస్తున్నారు. వారికి ఉన్న పరిస్థితుల్లో స్తుతి ప్రార్థన. దేవుడు భూకంపాన్ని రప్పించాడు, తలుపులు తెరవబడ్డాయి, బొండాలు తెగిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి. జైలు సూపరింటెండెంట్ కుటుంబంతో సహా రక్షణ, మారు మనసు. ఇది కొత్త సంగతి. హల్లెలూయా.